నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు జరిగాయి. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి. కొల్లూరు మండలం జువ్వలపాలెంలో కేవీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సైకిల్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు. గత 10 ఏళ్ల కాలంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు జరిగాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులపై గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పూర్వోదయ పథకంలో రాష్ట్రానికి స్థానం ఇవ్వడం ద్వారా అభివృద్ధికి అవకాశాలు మెరుగయ్యాయని, రాష్ట్రానికి ఎవరు ఊహించని రీతిలో 15,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 30 నుండి 40,000 కోట్లు ఇచ్చే అవకాశం ఉందన్నారు. అమరావతికి కొత్త రైలు లైన్కు 15,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం మరో 15,000 కోట్ల రూపాయలు ఇవ్వనున్నారని ఆయన వెల్లడించారు. రానున్న రోజుల్లో సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రానికి మరిన్ని నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. మరి ఈ రోజున అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఎవరు ఊహించలేదు కూడా. వాస్తవంగా అంత 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో అలొకేట్ చేస్తారని, అది పోలవరంకి ఎంత ఖర్చు అయితే అంత. పోలవరం డయాఫ్రమ్ వాల్ ఇవన్నీ పాడైపోయి 400 కోట్లు అవ్వాల్సింది ఈరోజు మళ్ళీ 900 కోట్లు అయ్యేటువంటి పరిస్థితి. కాస్ట్ ఎస్కలేషన్స్ ఉన్నా కూడా వచ్చే 2-3 సంవత్సరాల్లో దీన్ని పూర్తిగా ఫినిష్ చేసే విధంగా కంప్లీట్గా వాళ్ళు కంట్రోల్ తీసుకొని ఆంధ్రప్రదేశ్కి పోలవరం అనే దాన్ని ఇవ్వబోతా ఉన్నారు. అదేవిధంగా రైల్వే ఇక్కడ అమరావతిలో తీసుకుంటే దాదాపుగా 2,500 కోట్లతోటి ఎక్స్క్లూజివ్ క్యాపిటల్ ఓరియంటెడ్ రైల్ లైన్ ఆల్రెడీ మనకు శాంక్షన్ అయింది. ఔటర్ రింగ్ రోడ్, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చూసుకుంటే కనీసం అది 12 నుంచి 15,000 కోట్ల రూపాయల ఔటర్ రింగ్ రోడ్. జనరల్గా ఏ స్టేట్లో అయినా ఇలాంటి రోడ్స్ వేసినప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ స్టేట్ గవర్నమెంట్ చేసి ఇవ్వాలి. అయితే గడ్కరీ గారు మనకున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా బాబు గారు మేము ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మేము ఈ రోజున ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇవ్వలేము అన్నప్పుడు, సరే అది కూడా మేమే చేస్తాం, మీరు కొంచెం మెటీరియల్ కాంపోనెంట్ శాండ్ అవి ఇస్తే చాలు అని ఆయన పెద్ద మనసుతోటి దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ ప్రాజెక్టుని మనకు ఓకే చేశారు. ఇది కూడా అదేవిధంగా వెనుకబడిన జిల్లాలని ప్రకాశం కూడా యాడ్ చేసి వీటన్నిటికీ కూడా స్పెషల్ నిధులు ఇస్తున్నారు. 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ మీకు తెలుసు, ఒకటి కొప్పర్తి నోడు, ఇంకొకటి వచ్చేటప్పటికి ఓర్వకల్లు నోడు. ఈ రెండింటికి ఇంకా డీటెయిల్స్ రావాలి వీటిలో, బట్ అవి ఒక 2 మేజర్ వస్తున్నాయి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాం అంటే ఇవన్నీ కలుపుకుంటే ఔటర్ రింగ్ రోడ్ 15,000 కోట్లు, అమరావతి 15,000 కోట్లు, పోలవరం 30 నుంచి 40,000 కోట్లు, తర్వాత రైల్వే లేన్స్, ఇవి వరకు లెక్కేసుకుంటేనే ఈ రోజున మనకి 80,000 కోట్ల రూపాయలు నిధులు చరిత్రలో లేని విధంగా ఈ రోజు మనకు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ఉన్నాయి. ఈ పథకాలన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గనక ప్రాపర్ గా మేనేజ్ చేసుకొని నిధులు ఇస్తే ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలు పనులు చేయొచ్చు. ఏ విధంగా అంటే 2014-19లో నరేగా దాని ద్వారా మనం అన్ని గ్రామాల్లో చాలా బావుగారు కూర్చొని 28 డిపార్ట్మెంట్లతోటి కన్వర్జెన్స్ చేసి ఆ రోజున ప్రతి గ్రామంలో ప్రతి ఎస్టీ కాలనీల్లో సిమెంట్ రోడ్లు వేసాం. అదేవిధంగా ఆ రోజున 60,000 కోట్లు ఉండే నరేగా నిధులు ఎంటైర్ కంట్రీకి, ఈ రోజు 86,000 కోట్ల రూపాయలకు పెరిగినాయి. ఉపాధి హామీ ద్వారా కూడా ప్రతి వ్యక్తికి 20-30 రూపాయలు డైలీ వేజెస్ పెరుగుతున్నాయి. దాన్ని మనం వాడుకొని ప్రతి గ్రామాల్లో డ్రైనేజీలు కానీ, లేకపోతే ఇంకక్కడ మిగిలిపోయిన సిమెంట్ రోడ్లు కానీ, లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కానీ ఎన్నో చేసుకున్నాం. కొల్లూరు మండలం జువ్వలపాలెంలో కేవీఆర్ ట్రస్ట్ తరపున స్కూల్ పిల్లలకు 275 సైకిళ్లు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు చేతుల మీదుగా పంపిణీ చేసి వేములపల్లి రవికిరణ్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ 9 సంవత్సరాలుగా పార్టీలకు అతీతంగా రవికిరణ్ సేవలు అందించారని తెలిపారు.
దేశంలోని ప్రముఖ కాంట్రాక్టర్లో ఒకరైన రవికిరణ్ పుట్టిన గ్రామాన్ని మర్చిపోకుండా ప్రతి ఆదివారం వచ్చి తన స్నేహితుల ద్వారా గ్రామంలోని మంచి చెడ్డలు తెలుసుకుని బట్టిప్రోలు మండలంలోని చాలా గ్రామాలకు సహాయం చేయడం అభినందనీయమని అన్నారు. శ్రీమంతుడు సినిమాలో చూశాం కానీ సినిమా 3 గంటల్లో అయిపోతుంది, ఎవరు చేసేదేముండదు. కానీ ఈయన నిజమైన శ్రీమంతుడిగా నిజంగా సొంత గ్రామానికే కాకుండా మండలంలో ఎవరికి సహాయం కావాలన్నా చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి వ్యక్తి ఇంకా ఎదగాలని, ఇలాంటి వ్యక్తులు ఎదిగితే ఇంకా ఎక్కువ మందికి సేవలు చేయడానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ఈరోజు విఆర్కే ట్రస్ట్ ఈ ట్రస్ట్ స్థాపన చేసి ఒక మంచి కార్యక్రమం చిన్నారులకి విద్యార్థులకి సంబంధించినటువంటి కార్యక్రమం, ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి నన్ను అతిథిగా ఆహ్వానించినటువంటి పెద్దలు వేములపల్లి రవికిరణ్ గారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రవికిరణ్ గారి దాతృత్వం గురించి, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు, ఆయన ప్రజాసేవలోకి అడిగిడిన ప్రస్థానం అన్నీ కూడా మాస్టర్ గారు ఎప్పుడుందో చెప్పాడు. గత 9 సంవత్సరాలుగా ఆయన ఏ విధంగా ఈ ప్రాంతానికి సేవ చేస్తా ఉన్నాడు, ఏ విధంగా ప్రజలతో మమేకమై జీవనం సాగిస్తూ ఉన్నాడో కూడా అన్నీ కూడా చక్కగా చెప్పారు. వారు చెప్పింది ఒక ఎత్తు, నేను ఈరోజు ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన వ్యక్తిగా నాకు రవికిరణ్ గారు తెలిసినటువంటి విధానం కూడా అదే వాస్తవాన్ని చెప్పడానికి నేను సంతోషిస్తాను. పార్టీ పరంగా కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా, కొన్ని సందర్భాల్లో ఇండైరెక్ట్గా అన్ని రకాలుగా చేదుడు వాదుడుగా ఉంటూ ఈ ప్రాంతంలో ముఖ్యంగా పార్టీలకు అతీతంగా ఆయన సేవలు అందిస్తూ వచ్చాడు. కానీ సినిమాల్లో చూస్తాం, శ్రీమంతుడి సినిమా గురించి అందరూ తెలుసు. అది సినిమా, అది వాస్తవం కాదు. అది ఆ 3 గంటలు చూడటానికి బాగుంటుంది. ఆ యాక్టర్లు కూడా అంతవరకే, వాడు నిజ జీవితంలో చేయడు ఆ కార్యక్రమం. కానీ మన రవికిరణ్ గారు మాత్రం చేసి చూపించాడు. అనేది ఈ దేశంలోనే పేరున్నటువంటి కాంట్రాక్టర్లు ఒకటిగా పేరు సంపాదించుకుంటూ మరి ఎక్కడ కూడా మూలాలు మర్చిపోకుండా, పెరిగిన గ్రామం, పుట్టిన గ్రామం, ఇక్కడ తనతో పాటు కలిసి పెరిగినటువంటి స్నేహితులు ఎవరిని మర్చిపోకుండా వాళ్ళ యొక్క కష్ట సుఖాల్లో తనకున్న దానిలో భాగం మర్చుకుంటూ వారిని కూడా తనతో పాటు నడిపిస్తాం అనేది చాలా గొప్ప అంశం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నా. అటువంటి వాళ్ళు చాలా అరువుగా ఉంటారు. స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆదివారం పిల్లలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పట్టణ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ సహకారంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు సంఘం అధ్యక్షులు అచ్యుత సాంబశివరావు తెలిపారు. గత 19 ఏళ్లుగా నిర్వహిస్తున్న వైద్య శిబిరంలో చిన్నారులకు వైద్య సేవలు అందిస్తూ ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ కుప్ప రాజశేఖర్ అన్నారు. పిల్లల్లో ఎక్కువగా ఆహార ఎదుగుదల లోపాలు కారణంగా చిన్నారులకు గుండె జబ్బులు సంక్రమించే ప్రమాదం ఉందని ప్రముఖ చిన్నపిల్లల గుండె వైద్య నిపుణులు డాక్టర్ పి రఘురామ్ అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో అధునాతన వైద్య పరికరాలచే శస్త్రచికిత్స సులువుగా నిర్వహించవచ్చునని పేర్కొన్నారు. ఇవాళ తెనాలి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో తెనాలి న్యూ లైఫ్ హాస్పిటల్ డాక్టర్ రాధికా గారు, డాక్టర్ రాజశేఖర్ గారు వీళ్ళు ఇట్లా పెట్టడం, చిన్నపిల్లలకి వైద్య శిబిరం పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఆయుష్ హాస్పిటల్ విజయవాడ నుంచి నాకు ఎప్పటి నుంచో ఎంబీబీఎస్ చదువుకునే రోజుల నుంచి రాధిక చాలా మంచి మిత్రురాలు. సో వాళ్ళు అడిగిన వెంటనే కాదనలేకపోయాను. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇంత చక్కగా ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేసి ఎంతోమంది చిన్నపిల్లలకి స్క్రీనింగ్ చేసి వాళ్ళకి అవసరమైన టెస్టులు కానీ మందులు కానీ ఇప్పించి చేయటం అనేది చాలా బాగుంది. నాకు ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. కార్యక్రమంలో మాలేపాటి తిరుమలరావు, గుండా రామకోటేశ్వరరావు, వి శివసుధాకర్, బెల్లంకొండ రామ్మోహన్ రావు, మాధల పూర్ణ, చేబ్రలు ఆదిశేషరావు, కర్పూరపు రఘునాథ గుప్తా, పోకూరి శ్రీనివాసరావు, కంకిపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
వీరిద్దరి ఆధ్వర్యంలో మా న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ తరపున పిల్లలకి ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతున్నది. దీనికి కాను పిల్లలందరూ వచ్చి ఒక 100 మంది పైగా పిల్లలు వచ్చి వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలను చెప్పుకొని వాళ్ళు పరీక్షలు చేయించుకొని వాళ్ళందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలా వీళ్ళందరూ ఉపయోగించుకున్నందుకు గాను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అందరికీ సంఘం వారికి కానీ దేవాలయ కమిటీ వారికి కానీ ఎంతో కృతజ్ఞతగా తెలియజేసుకుంటున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ క్యాంపులో కొంచెం గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మా డాక్టర్ రఘురామ్ గారు కార్డియాలజిస్ట్, ఆయనకున్న ఎంతో బిజీ సమయాన్ని కూడా మా కోసం మేము అడిగినందుకు స్నేహభావంతో 10 నిమిషాలు మా కోసం అంత దూరం నుంచి విజయవాడ నుంచి మరి ఇక్కడ దాకా వచ్చి ఈ క్యాంపులో పాల్గొన్నందుకు ఆయనకి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మేము అందరం కలిసి. ఈరోజు ప్రతి నెల చేసే సేవా కార్యక్రమంలో భాగంగా ఈ నెల చిన్నపిల్లలకి ఆరోగ్యం కోసం సమస్యలకు సంబంధించి తెనాలి న్యూ లైఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మన తెనాలి పట్టణంలో ఉన్న కన్నికా పరమేశ్వరమ్మ వారి దేవస్థానంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించాము. దానికి డాక్టర్ రాజశేఖర్ గారు, అఖిల్ గారు, రఘురామ్ గారు వీరందరూ వచ్చి చిన్నపిల్లలకి ఆరోగ్య పరీక్షలు చేసి ఉచిత మందులు పంపిణీ చేశారు. సుమారుగా 150 నుంచి 160 మంది పిల్లలు వచ్చి చూయించుకున్నారు. దానికి డాక్టర్ గారికి వీరికి అందరికీ వైద్య బృందానికి అందరికీ నమస్కారం. డాక్టర్ డి శారదా D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో షుగర్ వ్యాధి వైద్య శిబిరం నిర్వహించారు. ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే NCDS స్క్రీనింగ్ వ్యాధుల వైద్య శిబిరం బుర్రిపాలెం రోడ్లోని డాక్టర్ S బిల్డింగ్ నందు నిర్వహించారు. ఈ వైద్య శిబిరం నందు తెనాలి పరిసర ప్రాంత ప్రజలు పాల్గొనగా వారికి బీపీ, షుగర్ టెస్టులు డాక్టర్ శారదా ఆధ్వర్యంలో నిర్వహించారు. NCDS వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆమె అవగాహన కల్పించారు. వ్యాధి వచ్చాక బాధపడటం కంటే రాకముందే తగు జాగ్రత్తలు తీసుకొని ఆహార నియమాలు, వ్యాయామం పాటిస్తే జీవితం ఆరోగ్యవంతంగా సాగుతుందని డాక్టర్ శారదా తెలిపారు. కార్యక్రమంలో వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి నెల కూడా ఆఖరి ఆదివారం రెగ్యులర్గా జరిపే షుగర్ క్యాంపు ఈరోజు కూడా బుర్రిపాలెం గ్రామం నందు మనం చేసుకోవటం జరిగింది. షుగర్ వచ్చిన వాళ్ళకి కోమార్బిడిటీస్ అంటే వారికి కన్ను నరం దెబ్బతింటం కానీ, లేకపోతే కాళ్ళ నొప్పులు అధికంగా ఉండి న్యూరైటిస్ ప్రాబ్లంతో కానీ, అలాగే గుండెకి సంబంధించినవి హార్ట్ అటాక్స్ అంటారు. అవి అందరికీ అయితే నొప్పి తెలిసి వాళ్ళకి హార్ట్ అటాక్ అని అర్థం చేసుకునే దానికి టైం ఉంటుంది. కానీ షుగర్ వ్యాధి వాళ్ళకి నొప్పి అనేది తెలియకుండా సైలెంట్గా, అంటే మన కాఫీ తాగుతూనే తల వాల్చేస్తారంటారు చూడండి, అలాగా సైలెంట్ హార్ట్ అటాక్స్ వచ్చేదానికి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మేము కార్డియాక్ స్క్రీనింగ్ అనేది చేయటం జరుగుతుంది. ఇవన్నీ కూడా NCD వ్యాధులు అని అంటామండి. మన లైఫ్ స్టైల్ తేడాలు రావటం మూలం జరుగుతుంది. దీనికి నివారణ అంతా కూడా మీరు తినే ఫుడ్ ప్లేట్లోనే ఉందండి. థైరాయిడ్ వచ్చిన వారికి కానీ, బీపీ వచ్చిన వారికి కానీ, షుగర్ వచ్చిన వారికి కానీ మీరు మాత్రమే మీకు మీరే డాక్టర్సు. మీరు తినేది కానీ, మార్నింగ్ నుంచి నైట్ దాకా తినే ఆహారం కానీ అన్నీ చూసుకోవాలమ్మా. అలాగే రాత్రి ఖచ్చితంగా మనం నిద్ర 8 గంటలు పడుకోవాల్సిందే. పెందలాడి పడుకుని పెందలాడి లేచే అలవాటుతోటి సగం వ్యాధులు తగ్గిపోతాయి. ప్రతి స్త్రీ కూడా స్వీయ రొమ్ము పరీక్ష అనేది చేసుకోవాలి. అది ఎడమ రొమ్ముని కుడి చేత్తో చూసుకోవాలి, అలాగే కుడి రొమ్ముని ఎడమ చేత్తోటి కూడా 4 భాగాలుగా విభజించి మీరు తప్పనిసరిగా ప్రతి స్త్రీ ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా 16-17 ఏళ్ల పాపాయి దగ్గర నుంచి 60-70 ఏళ్ళున్న వృద్ధురాల వరకు ఇది చేసుకోవాలి. ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ రేట్ పెరుగుతుంది. గత నెలలో కూడా నేను దాదాపు 3 కేసుల్ని రిఫర్ చేయటం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం.